కమ్మనైన కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి అరకప్పు బియ్యం, ఆ మిగతా అరకప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. బియ్యం పెసరపప్పు సమానంగా వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా ఇంట్లో ఉండేదైనా గిన్నె కానీ దేని కొలతతో అయినా తీసుకోండి. రెండు కూడా సమానంగా వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనకి 2 కలిపి 1 కప్ అయ్యాయి కదా, బియ్యం పెసరపప్పు 2 కలిపి 1 కప్పు నీళ్లు పోసేసి కుదిరితే ఒక అరగంట పాటైనా నానబెట్టుకుని, నేనైతే 1 గంట పాటు నానబెట్టేస్తాను. ఇవి నానిన తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని, నేనైతే పెద్ద కుక్కర్ తీసుకున్నానండి, 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఈ కట్టు పొంగలి అచ్చంగా నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. మీరు అంత ఎక్కువ నెయ్యి వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నూనె 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 1 పచ్చిమిర్చి వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి అల్లం పచ్చిమిర్చి పచ్చిదనం తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ల సగం 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పు పొంగల్, కట్టు పొంగల్కి. తప్పకుండా అయితే వేసుకోండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసానండి. అదే మీరు చిన్న కుక్కర్ తీసుకున్నట్లయితే 2 కప్పులే పోసుకోండి, లేదంటే విజిల్ వచ్చినప్పుడు నీళ్లు బయటకు వచ్చేస్తాయి. నీళ్లు పోసాక సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదా, నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయండి. అదే మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తున్నట్లయితే 3 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకోవాలి. నేను నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్కి చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అటు ఇటుగా 1 కప్పు వరకు నీళ్లు పట్టొచ్చు, చూసుకుంటూ పోసుకోండి. ఈ కట్టు పొంగలి త్వరగా గట్టిగా అయిపోతుంది. అందుకని మనం ఉడికించుకున్నప్పుడే కొంచెం జారుగా ఉండేలాగా ఉడికించుకుంటే మనం తినే టయానికి గట్టి పడిపోకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే చూడండి ఈ విధంగా ఉండాలి. స్టవ్ అయితే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు పోసాక ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది. అంతేనండి, కమ్మనైనా కట్టు పొంగలి అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రసాదంగానే కాదండి, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు.